జియో నెంబర్ 46 ఎందుకు రద్దు చేయాలంటే గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు 47% పోస్టులు కేటాయించి అదే పట్టణ ప్రాంత అభ్యర్థులకు 53% పోస్టులు కేటాయించి ఈ జీవోని తీసుకొచ్చి పోస్టులు మిగిలించుకొని కొన్ని ఇలా వాళ్ళు అధికారులు లబ్ధి పొందాలని చేశారు మేడం. ఇప్పుడు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చుకున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మేమేమి రోడ్ల మీదకి ఏమి ఎక్కలే, శాంతియుత ధర్నాలు చేసుకొని మా విన్నపాలు విన్నవించుకున్నాం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది. ఆ కమిటీలో సభ్యులైన కమిటీ చైర్మన్ అయిన దామోదర్ రాజనరసింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇంకోరున్నా శ్రీధర్ బాబు గారు, ఇలా ముగ్గురు సభ్యులు మేడం. ఇప్పుడు ఏమైందంటే ఆయన దామోదర్ రాజనరసింహ గారు ఆయన సంగారెడ్డి జిల్లాను కాపాడుకోనికి మాకు న్యాయం చేయట్లేడు. ఇప్పుడు మెయిన్ ఈ కమిటీ ఇలా 46 ఎక్కువ నష్టపోయిందంటే ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్ ఈ జిల్లాలు. ఇప్పుడు నష్టపోయిన జిల్లాల నుండి నువ్వు మన మంత్రులను పెడితే నీకు ఆ న్యాయం జరుగుతుంది. ఏడ నష్టం పోని జిల్లాలను సమస్య లేని జిల్లా నుండి మంత్రులను పెడితే ఏం జరుగుతుంది మేడం? ఇప్పుడు ఆయనని దామోదర్ రాజనరసింహని పెట్టిర్రు, ఆయన సంగారెడ్డి జిల్లా, ఆ జిల్లాకు ఆయన మంత్రి, ఆయన వాళ్ళ జిల్లాకు అన్యాయం చేసుకుంటాడా? చేసుకోడు. ఇదే మళ్ళీ సీఎం అయిన మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన జిల్లాని ఇప్పుడు మినిస్టర్ అయిన ఈయన దామోదర్ రాజనరసింహ ఆయన జిల్లాని కాపాడుకుంటుంది. కానీ మరి ఈయన రేవంత్ రెడ్డి మరి ఆయన జిల్లా అభ్యర్థులు ఎంతోమంది నష్టపోయారు, మరి వాళ్ళని ఎందుకో కాపాడుకోవట్లేడు.